అట్టహాసంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రముఖులకు సత్కారం. బనకచర్ల ప్రాజెక్టుపై హరీష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. రాష్ట్ర సర్కార్ వైఫల్యాలు ఎండగట్టిన మాజీ మంత్రి. ప్రభుత్వ సంస్థల్లో అవినీతి సహించేది లేదు. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలుంటాయన్న సీఎం. రైతులను చంద్రబాబు మోసం చేశారు. పొగాకు పంటలకు మద్దతు ధర లేదన్న జగన్. ఇవాళ అమరావతికి పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డుకు వెళ్లే అవకాశం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 20 గంటల సమయం. కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్. బయలుదేరిన కొద్దిసేపటికే ఘటన. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. బ్లాక్ బాక్స్ నిగూఢంపై ఆరా తీస్తున్న అధికారులు. విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ ప్రక్రియ. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు. విమానంలో నో పవర్, గోయింగ్ డౌన్ అంటూ అనౌన్స్మెంట్. కుప్పకూలే ముందు హెచ్చరించిన పైలట్ సుమిత్. రోజులాగే ఆ రోజు వీడియో తీశాను. విమాన ప్రమాద దృశ్యాలు రికార్డ్ చేసిన మైనర్. విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. AI-171 ఫ్లైట్ నంబర్ను నిలిపివేసిన సంస్థ. ఫాల్కన్ 9 రాకెట్ ఆక్సిడైజర్ లైన్ లో పగులు గుర్తింపు. ఇస్రో భద్రతా నిబద్ధతకు అంతర్జాతీయ ప్రశంసలు. కెనడా G7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ. తొలుత సైప్రస్ లో కాలు మోపనున్న ప్రధాని. గద్దరన్నకు ఇది శాశ్వత గుర్తింపు. ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ లో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. గ్యాస్ లీక్ అయ్యి చెలరేగిన మంటలు. నకిరేకల్ మండలంలోని ఓ ఇంట్లో ఘటన. దుబాయ్లోని 67వ అంతస్తు భవనంలో మంటలు. అపార్ట్మెంట్లోని 3820 మంది సురక్షితం. కోస్తా రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిక. దక్షిణాఫ్రికా ఖాతాలో తొలి ఐసీసీ మేజర్ టైటిల్. లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక గెలుపు. అమెరికా చట్టసభలే లక్ష్యంగా కాల్పులు. ఘటనలో మాజీ స్పీకర్ భర్త మృతి. ఇద్దరికి గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో బంగారు ప్రియులకు షాక్. రోజు కొంత పెరిగి కొండెత్తిన పసిడి ధర. నా బిడ్డపై ఒక్క గీత పడినా అంటూ బన్నీ డైలాగ్. అవార్డు వేడుకలో రేవంత్ ముందు అల్లు అర్జున్ సందడి.